ఈరోజు మనకి శరీరానికి ఉక్కులా మార్చే ఒక వంటకం గురించి మీకు చెప్తాను. అదేంటంటే పొట్టు మినపప్పుతో ఆవిరి కుడుము ఎలా చేయాలో మీకు చూపిస్తాను. దాంతోపాటు మనం ఇంకో 2 రకాల వంటకాలు కూడా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. మొదట మనం ఆవిరి కుడుము కోసం ముందు రోజే నైట్ పూట పొట్టు మినపప్పుని నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా నానబెట్టి మనం వడపుట్టలో వేసి వడకట్టుకోవాలి. వీటిని ఫ్రిడ్జ్లో ఒక పావు గంట ఉంచి తీసి మనం మిక్సీ పట్టుకోవాలి. అలాగే దీంతోపాటు గారెల్లా వేసి పెరుగులో వేసుకుంటే పెరుగు ఆవళ్ళ తయారవుతుంది. దానికి మొదట మనం మజ్జిగని అల్లం పేస్ట్ చేర్చి ఉప్పు వేసి ఇలా తాళింపు పెట్టి ఉంచుకోవాలి. ఇలా మనం రాత్రిపూట నానబెట్టుకున్న పొట్టు మినపప్పుని పిండిలా మిక్సీ చేసి చక్కగా స్మూత్గా తయారు చేసుకోవాలి. మనం నానిన మినపప్పుని ఫ్రిడ్జ్లో ఉంచుకొని మిక్సీ పడితే ఎంతో వడలు కానీ మనకి ఆవిరి కుడుము కానీ ఎంతో చక్కగా తయారవుతుంది. మనం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఆ గిన్నెలో వాటర్ పోసుకుని ఇలా మనం క్లాత్ దాని మీద వేసి దారంతో చక్కగా కట్టి ఇలా ఏర్పాటు చేసుకోవాలి. అలాగే పక్కన మనం మూకుడు పెట్టుకుని ఈ పిండితోటి 3 రకాలు చేసుకోవచ్చు. ఈరోజు 3 రకాల ఐటమ్స్ మీకు ఈ పిండితోటి ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను. మొదట మనం పిండిని చక్కగా ఇలాగా ఆ క్లాత్ మీద పిండిని ఇలాగా సరి చేసుకుని ఇలా చేసుకోవాలి. తర్వాత చుట్టూ ఉన్న ఈ క్లాత్ని మనం దానికి ఇలా మూసేసి ఇలా ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు మనం పైన ఇలాగా ఒక ప్లేట్ని ఇలా ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఆవిరి మీద ఉడకడం వల్ల ఈ ఆవిరి కుడుము అనేది మన శరీరానికి ఎంతో మంచిది. ఎంత ఆరోగ్యకరం అంటే మనం మాటల్లో చెప్పలేము. అలాగే మిగిలిన పిండిని కూడా మనం గారెల్లా వేసుకొని ఈ మజ్జిగలో కలుపుకోవాలి. అలాగే ఇంకొద్దిగా పిండి ఉంటుంది కదండి, దాన్ని కూడా మనం పునుకుల్లా వేసుకుంటే అవి రుచి ఎంత బాగుంటాయో మాటల్లో చెప్పలేమండి. నైట్ పూట తయారు చేసుకున్న ఈ మినప్పప్పుని మనం ఉదయాన్నే ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టుకుని అప్పుడు మనం తయారు చేసుకుంటే ఎంతో చక్కగా తయారవుతాయి. మనం ఒక 3/4 గ్లాసు మినపప్పు నానబెట్టుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు ఇలా 3 రకాల టిఫిన్స్ చేయొచ్చు. లేదా కొద్దిగా నానబెట్టుకుని ఒక్కొక్క ఐటెం కూడా చేసుకోవచ్చు. మినపప్పుతో చేసే వడలైతే ఆ వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా పెడతారండి.
అవి ఎంత బాగుంటాయో మనం మాటల్లో చెప్పలేము. ఇలా ఈ పిండిని పునుకుల్లా తయారు చేసుకుంటే ఎంత టేస్ట్గా ఉంటాయో. మనం చాయ్ గుళ్ళు కంటే మినపగుళ్ళుతో తయారు చేస్తే ఇవి చాలా టేస్ట్గా వస్తాయి. ఇలా మధ్యలో ఒకసారి చూసుకుంటే మనం ఫోర్క్కి అంటుకోలేదు కాబట్టి ఇది రెడీ అయిపోయినట్టే. ఇలా తయారైన ఆవిరి కుడుము మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా తినచ్చు, ఈవినింగ్ స్నాక్లా అయినా తీసుకోవచ్చు. స్నాక్స్లా కూడా ఇలాగా మినప్పప్పు పిండితో పునుకులు, అలాగే పెరుగులో వేసుకునే గారెలు వేశాక నీటిలో నానబెట్టి దాన్ని పెరుగులో చేర్చుకుంటే మనకి వెంటనే మనం తినడానికి రెడీ అవుతాయి. ఇలా ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన ఈ 3 పదార్థాలు మీరు కూడా ట్రై చేసి నాకు ఎలాగ వచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేసి చేస్తే నేను ఫర్దర్గా పెట్టే వీడియోస్ మీకు రీచ్ అవుతాయి. నా ఛానల్ నచ్చితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఈ పునుకుల్ని మనం మాగాయి పచ్చడితో తింటే చాలా బాగుంటుంది.